శాంతమైన వాతావరణంలో పాఠాలు వినాల్సిన విద్యార్థులకు అలాంటి సదుపాయాలే కరువయ్యాయి. స్కూల్ మొత్తానికి కూడా ఒకే తరగతి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిన్నారులు. 33 మంది విద్యార్థులకి ఒకే తరగతి ఉంది. 10 ఏళ్ల నుంచి ఒకే గదిలో 5 తరగతులు నిర్వహిస్తున్నారు అక్కడి ఉపాధ్యాయులు. గత పాలకుల నిర్లక్ష్యంతో పాఠశాలలకి పక్కా భవనాలు లేవు. దీంతో 5 తరగతులను ఒకే గదిలో బోధించాల్సిన దుస్థితి అక్కడ నెలకొంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాసిగామ గ్రామ పరిధికి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో భవనాన్ని 10 సంవత్సరాల క్రితం కూల్చివేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్కి మొరపెట్టుకున్న పాఠశాలకి మాత్రం పక్కా భవనం అసలు నిర్మించనే లేదు. గత 10 ఏళ్ల నుంచే ఉన్న ఒక్క భవనంలోని ఒకే గదిలో 5 తరగతులకి పాఠాలు బోధిస్తున్నారు అక్కడ ఉపాధ్యాయులు. ఉన్న ఒక్క గది లేదంటే వరండాలో తరగతి క్లాసులను మార్చేస్తున్నారు. వరండాలోకి ఎండ వస్తే అన్ని తరగతులను కూడా ఒకే గదిలో ఉంచేసి పాఠాలు చెప్తున్నారు. అందులోనే 5 తరగతులకి పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పటికైనా ఆ అధికారులు స్పందించి తమ కొత్త భవనాలు నిర్మించాలని పేరెంట్స్ కోరుతున్నారు. మా గ్రామంలో 2 బిల్డింగ్స్ ఉండేవి. ఒకటి శిథిలా వ్యవస్థలో ఉండడం వల్ల కూల్చేయడం జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు పట్టించుకోలేదు. కనీస అవసరమైన స్కూల్ బిల్డింగ్ కావాలని ఒక 10 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటే గది ఉన్నది. ఒకటే గదిలో 5 తరగతులు జరుగుతున్నాయి కనుక ప్రభుత్వ వైపు లక్ష్మణ్ కుమార్ అన్న దృష్టికి జరిగిన గ్రామం నుంచి ప్రజలమందరం తను సానుకూలంగా స్పందించి ఈ 2-3 నెలల లోపల ముగ్గు పోసే కార్యక్రమం చేస్తా అన్నారు కనుక అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు అనుష. మా పిల్లలు ప్రభుత్వ స్కూల్కి పంపించాలని సార్లు కూడా కోరుతున్నారు కాబట్టి పంపిస్తున్నాం. మాకు పిల్లలకు ఏంటంటే ఒకటే పాఠశాల రూమ్ ఒకటే ఉన్నది. 5 క్లాసులకు కలిసి ఒకటే రూమ్ ఉండడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పటికి ముందు కూడా ప్రభుత్వం అందరికీ చెప్పారు, మా ఊళ్ళు గ్రామస్తులందరికీ. రాజకీయ నాయకులకు చెప్పినా కానీ చేస్తాం అని చెప్పి కూడా చేయలేకపోయారు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు సార్లు అందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఈసారి మా రూమ్లు కావాలని మేము కోరుచుకున్నాం. పేరు